నమ శ్రీమాత్రే నమ. మనము రేపు అనగా 28వ తారీఖున రాఖీ పౌర్ణమిని జరుపుకోబోతున్నాం. అయితే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎవరైతే సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడుతూ ఉంటారో వారు రాఖీ కట్టే ముందు తప్పకుండా ఈ శ్లోకాన్ని చెబుతూ రాఖీని కట్టాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విశేషం ఏమిటంటే, మనము బజార్లో దొరికేటువంటి రాఖీలు ఏవైతే ఉంటాయో అవి మంత్రపూర్వకంగా ఉండవు. అవి కేవలం ఉట్టి తయారు చేసిన రాఖీలు మాత్రమే అవి. వాటిని మీరు బజార్లో కొనుక్కొచ్చినైతే గనక ఒకవేళ చక్కగా వాటిని తీసుకువచ్చి మీరు పూజ గదిలో పెట్టండి. రేపటి రోజున పొద్దున్నే ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా వాటికి దేవుని పాదాల దగ్గర ఉంచారు కాబట్టి, దేవుని మందిరంలో ఉంచారు కాబట్టి చక్కగా కుంకుమ పసుపు అక్షింతలతో వాటిని పూజించి, అలాగే మీకు వచ్చినటువంటి భగవంతుడి యొక్క మంత్రాలు ఏవైనా సరే, శ్లోకాలైనా మంత్రాలైనా ఏవైనా సరే, వేటితోనే సరే దానికి మనం చక్కగా దేవుని దగ్గర పెట్టాం కాబట్టి మనం పూజ చేసుకొని ఆ తర్వాత మంత్రపూర్వకంగా, అంటే ఇక్కడ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. మీరు ఏదైతే ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కడతారో, ఎవరైతే ఆ రాఖీ కట్టించుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఎప్పుడైతే అవతల వ్యక్తికి సర్వశుభాలు చేకూరుతాయో వారు ఎప్పుడూ కూడా, ఎవరైతే వారికి రక్ష కట్టారో వారికి ఎప్పుడూ కూడా అండదండలుగా ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వారు సంతోషంతో ఉంటేనే కదా మనల్ని కూడా చక్కగా సంతోషంగా చూసుకుంటారు, మనకు రక్షగా ఉంటారు. కాబట్టి మన ఎదుటివారి శ్రేయస్సును కోరుకొని మనము ఆ రక్షణ కడుతున్నాము. కాబట్టి మీరు కూడా ఈ మంత్రాన్ని ఎవరైతే కడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ శ్లోకాన్ని జపిస్తూ ఈ మంత్రాన్ని చెబుతూ మంత్రపూర్వకంగా గనక మీరు కట్టినట్లయితే దానికి విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మనకి భవిష్య పురాణంలో చెప్పబడినటువంటి శ్లోకము. ఈ శ్లోకం ఏమిటి అంటే, ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే మాచల. అంటే దీని అర్థము ఏమిటి అంటే, ఎటువంటి రక్షతో మహాబలశాలి అయిన దానవరాజు బలిచక్రవర్తి బంధించబడ్డాడో అటువంటి రక్షను నీకు కొడుతున్నాను. ఓ రక్ష, నీవు స్థిరంగా ఉండి ఈ వ్యక్తిని రక్షించు అని చెప్పడము దీని యొక్క భావం. అంటే ఈ రక్షని ఎవరికి కట్టారు అంటే, మనకి శ్లోకంలో చెప్పినట్టుగా మహాలక్ష్మి అమ్మవారు బలిచక్రవర్తికి తన సోదరునిగా భావించి మొట్టమొదటిసారిగా ఆయనకి రక్ష కట్టడం అనేది జరిగింది. రక్ష కట్టిన తర్వాత ఆవిడ చాలా సంతోషించినటువంటి బలి ఏమడిగారంటే, అమ్మ నిన్ను నేను సోదరిగా అంగీకరిస్తున్నాను, నీకేం కావాలో కోరుకో అమ్మాయి, ఏ వరం కావాలో కోరుకొని అడిగారు. అప్పుడు ఆవిడ అంటే అప్పటికి తన ఒక సామాన్యమైన స్త్రీ రూపంలో వచ్చింది. తర్వాత వెంటనే అప్పుడు లక్ష్మీదేవి రూపంలో కనిపించి అన్నయ్య అంటే అడిగిందనమాట, నీ ద్వారపాలకుడుగా ఉన్నటువంటి నా శ్రీహరిని నాకు అప్పగించండి, మా వారిని నాకు అప్పగించండి, నేను వైకుంఠానికి తీసుకువెళ్తానని చెప్పింది. వెంటనే ఆయన ఈ రక్షకు బద్ధుడై చక్కగా తను ఏవైతే వరం కోరుకున్నాడో ఆ వరాన్ని ఉపసంహరించుకొని చక్కగా మన విష్ణుమూర్తిని చక్కగా లక్ష్మీ అమ్మవారితో కలిసి వైకుంఠానికి సాధారణంగా ఆయన పంపించడం జరిగింది. కాబట్టి ఈ శ్లోకం ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి శ్లోకము. దీని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జపించి తన సోదరులకు కట్టినట్టయితే వారికి సంవత్సరం పాటు, అంటే దీనిలో ఫలశ్రుతి కూడా చెప్పారు, సంవత్సరం పాటు వారికి ఎటువంటి దోషాలు, అంటే ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా జరగకుండా వారు ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చే రక్షాబంధనం వరకు కూడా వారు చక్కగా ఆనందంగా జీవిస్తారు అని చెప్పడము ఆ ఫలశ్రుతిలో కూడా చెప్తారు మనకి. కాబట్టి మన అందరం కూడా ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలో జపిద్దాం. శ్రీమాత్రే నమః.